తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో సమీక్షించారు. సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 330 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో 251 పనులు పూర్తయ్యాయని, 74 పనులు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 5 రోజుల్లో ఈ పనులు కూడా పూర్తయి క్యూరింగ్ దశకు చేరుకుంటాయని వారు వివరించారు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి తాగునీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా జరుగుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో ఉండే 2 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్లు అన్నీ కలుపుకుంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైన ఆ యొక్క అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రారంభం. ఇందులో భాగంగా నేను ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లు ఉన్నాయి. 26 అర్బన్ డివిజన్లలో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 325 దగ్గర పనులు చేపట్టడం జరిగింది. 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట చెప్పడం జరిగింది. అనుకున్న దానికంటే ఒక వారం ముందే ప్రజలకి అందించబోతున్నాం. మే 2వ వారంలోనో 3వ వారంలోనో ఆ యొక్క మంచి ముహూర్తం చూసుకొని ఒకే రోజు, ఏ విధంగా అయితే గతంలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత వారం పాటు మరో 200 శంకుస్థాపనలు చేసి మొత్తం 325 పనులు కూడా మేము అనుకున్న 303, కానీ ఇంకా కూడా నిధులు విడుదలై మరికొన్ని పనులు